ఒక అబ్బాయి తన తండ్రి దగ్గరికి వెళ్ళి, "నాన్న, నా విలువ ఏంటో నాకు తెలియడం లేదు" అని అడిగాడు. తండ్రి ఏమీ మాట్లాడకుండా పాతబడిపోయిన ఒక పాత గడియారాన్ని ఇచ్చి, "దీన్ని తీసుకువెళ్ళి బయట అమ్మిరా, కానీ ఒక కండిషన్. ఎవరైనా ధర అడిగితే కేవలం 2000 మాత్రమే చూపించు. ఏమీ మాట్లాడకు" అన్నాడు. అబ్బాయి ముందుగా ఒక పాత ఇనుప సామాన్ల షాపుకు వెళ్ళాడు. అక్కడ అతను ఆ గడియారం చూపించగా, "యజమాని దీనికి 20 రూపాయలు ఇస్తాను" అన్నాడు. అబ్బాయి ఆశ్చర్యపోయి తండ్రి దగ్గరకు వచ్చి విషయం చెప్పాడు. తండ్రి మళ్ళీ, "సరే, ఇప్పుడు దీన్ని ఒక మ్యూజియంకి తీసుకువెళ్ళు" అన్నాడు. అబ్బాయి మ్యూజియంకి వెళ్ళి ఆ గడియారాన్ని చూపించాడు. అక్కడ అధికారి దాన్ని చూసి కళ్ళు పెద్దవి చేసి, "దీనికోసం నేను 2,00,000 రూపాయలు ఇస్తాను" అన్నాడు. అబ్బాయి షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరకు వచ్చాడు. అప్పుడు తండ్రి నవ్వి ఇలా అన్నాడు, "చూసావా, నువ్వు ఎక్కడ ఉన్నావు అనే దాన్ని బట్టి నీ విలువ మారుతుంది. తప్పుడు వ్యక్తుల మధ్య ఉంటే నిన్ను తక్కువగా చూస్తారు. నీ విలువ తెలిసిన చోట ఉంటేనే నీకు గౌరవం దక్కుతుంది. గుర్తుంచుకోండి, మీ విలువ తగ్గలేదు. మీరు తప్పుడు స్థానంలో ఉండి ఉండవచ్చు." చాలామంది తమ విలువలను ఇతర మాటలను బట్టి తక్కువగా అంచనా వేసుకుంటారు. కానీ ఈ చిన్న కథ మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒకే వస్తువుకి ఒక్కో చోట ఒక్కో రకమైన విలువ ఎలా ఉంటుందో, అలాగే మీరు ఉండే మనుషులను బట్టి మీ గౌరవం మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ విలువ తెలిసిన మీ స్నేహితులకు షేర్ చేయండి. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.